భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 11:30 భూమికి దాదాపు 4,00,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న నలుగురు మనుషులు అకస్మాత్తుగా ఈ లోకంతో సంబంధం కోల్పోయారు. అవును, ఆర్టెమిస్ 2 వ్యోమగాములు ప్రయాణిస్తున్న ఓరియన్ నౌక చంద్రుని ఆవలివైపుకు వెళ్లగానే నాసాతో కనెక్షన్ పూర్తిగా కట్టయిపోయింది. ఒక్క సెకను కాదు, 2 సెకండ్లు కాదు, ఏకంగా 40 నిమిషాలపాటు ఆ నలుగురు వ్యోమగాములు అనంతమైన అంతరిక్షంలో ఒంటరిగా మిగిలిపోయారు. అసలా 40 నిమిషాల్లో అక్కడేం జరిగింది? నాసా శాస్త్రవేత్తలు ఎందుకు ఊపిరి బిగబట్టి కూర్చున్నారు? లెట్స్ ఫైండ్ ఔట్. 50 ఏళ్ల తర్వాత మళ్లీ మనిషి చంద్రుడి మీదకు వెళుతున్న అద్భుతమైన ప్రయాణమిది. ఆర్టెమిస్ 2 కేవలం ఒక మిషన్ కాదు, ఇది మానవ మేధస్సుకు ఒక పరీక్ష. ఇందులో నలుగురు ధైర్యవంతులున్నారు. వీరు హ్యూస్టన్లోని మిషన్ కంట్రోల్తో నిరంతరం మాట్లాడుతుంటారు. కాని చంద్రుడికి ఒక విచిత్రమైన స్వభావముంది. అదే ఫార్ సైడ్ లేదా చంద్రుడి వెనుక భాగం. అక్కడికి వెళ్ళినప్పుడు భూమి నుంచి వచ్చే రేడియో తరంగాలు చంద్రుడి వల్ల అడ్డుకోబడతాయి. దీనినే రేడియో షాడో అంటారు. రాత్రి 11:30 గంటలు ఓరియన్ నౌక చంద్రుని వెనుక భాగానికి చేరుకుంది. ఒక్కసారిగా స్క్రీన్లన్నీ స్టక్ అయిపోయాయి. ఆడియో కట్టయింది. హ్యూస్టన్ నుంచి ఓరియన్, కెన్ యూ హియర్ అస్ అని పిలుస్తున్నా అటువైపు నుంచి సమాధానం లేదు. ఈ 40 నిమిషాల సమయం నాసా చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైనది. అక్కడేదైనా ప్రమాదం జరిగినా, ఇంజిన్ ఫెయిల్ అయినా భూమికి తెలిసే అవకాశం లేదు. వ్యోమగాములు తమమీద తామే ఆధారపడాలి. ఆ నిశ్శబ్దంలో వారు భూమిని చూడలేరు. కేవలం నల్లటి అంతరిక్షాన్ని, చంద్రుని ఉపరితలాన్ని మాత్రమే చూడగలరు. అది భయంకరమైన ఒంటరితనం. చంద్రుడి వెనుకభాగం ఎప్పుడూ భూమికి కనిపించదు. అక్కడ ఏముందో ఎవ్వరికీ తెలియదు. మన వ్యోమగాములు ఆ 40 నిమిషాల్లో భూమికి కనిపించని ఆ వింత ప్రపంచాన్ని చూశారు. సైంటిస్టులు ఈ కమ్యూనికేషన్ గ్యాప్ని ముందే ఊహించారు. అందుకే వ్యోమగాములకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కనెక్షన్ కట్టయినప్పుడు నౌకను ఎలా కంట్రోల్ చేయాలో, ఆటోమేటెడ్ సిస్టమ్స్ ఎలా పనిచేయాలో వారికి తెలుసు. కాని టెక్నాలజీ ఎంత ఉన్నా ఆ అనంతమైన చీకటిలో ఉండే ఆందోళన వేరు. సరిగ్గా 40 నిమిషాల తర్వాత ఓరియన్ నౌక చంద్రుని అవతలి వైపునుంచి బయటకొచ్చింది. మళ్లీ రేడియో సిగ్నల్స్ యాక్టివేట్ అయ్యాయి. హ్యూస్టన్, వీఆర్ బ్యాక్ అనే మాట వినబడగానే మిషన్ కంట్రోల్ హర్షధ్వానాలతో నిండిపోయింది. మానవ చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కరించబడింది. ఈ ప్రయాణం మనల్ని అంగారకుడి వైపుకు తీసుకువెళ్లే మొదటి అడుగు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అంతరిక్ష రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్టెమిస్ 2 వ్యోమగాముల ధైర్యానికి ఒక సెల్యూట్ చేద్దాం.